జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. రోజు జరిగిన వార్తలను మనం ఒకచోట చేర్చి చూస్తే అసలు దేశం ఏ దిశగా వెళ్తోందో ఒక అంచనాకి రావచ్చు కదా. అందుకే ఈరోజు మనం జనవరి 20, 2026 నాటి కొన్ని ముఖ్యమైన హెడ్లైన్స్ని తీసుకొని వాటిని విశ్లేషించి భారతదేశం యొక్క ప్రగతి, సవాళ్లు ఇంకా అవకాశాల గురించి ఒక పూర్తి చిత్రాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు వింటుంటే ఈరోజు మనం మాట్లాడుకోపోయే విషయానికి ఇది పర్ఫెక్ట్ స్టార్టింగ్లా అనిపిస్తోంది కదా. విజయానికి ప్రయాణంలో సవాళ్లు తప్పవు, కాని కష్టం, నమ్మకం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా దాటొచ్చు అన్న ఈ మాట భారతదేశం యొక్క ఆర్థిక ఆశయాలు, ప్రపంచ సవాళ్లు, ఇంకా వాటిని అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పడుతుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ప్రపంచ వేదిక మీద మన ఆర్థిక అడుగులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఈ ఎదుగుదలతో పాటే వచ్చే ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటున్నామో పరిశీలిద్దాం. అక్కడినుంచి నేరుగా మన దేశంలో ఏం జరుగుతోందో చూసి చివరగా ఈ మార్పుల వెనుక ఉన్న వ్యక్తులు, వాళ్ల ప్రగతి గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మన మొదటి విభాగానికొచ్చేద్దాం, ప్రపంచ ఆర్థిక అడుగులు. ఇక్కడ మనం మన దేశం కొత్త భాగస్వామ్యాలను ఎలా నిర్మిస్తోంది, ఇంకా ప్రపంచ వేదికపై తన ఎదుగుదలని ఎలా చూపిస్తోందో కొంచెం లోతుగా చూద్దాం. $200 బిలియన్, అబ్బో, ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు. ఇది 2032 నాటికి భారతదేశం, యుఏఈ మధ్య జరగాల్సిన వాణిజ్యానికి పెట్టుకున్న లక్ష్యం. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న నమ్మకానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక పెద్ద నిదర్శనమన్నమాట. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ నంబర్ చూద్దాం, 7.3%. ఏంటంటారా ఇది? ఇదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే IMF మన దేశానికి అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటు. చాలా పెద్ద పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా నెమ్మదిస్తున్న ఈ టైంలో ఈ గ్రోత్ రేట్ అంటే మాటలు కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మన దేశం ఒక ఇంజిన్లా మారుతోందని చెప్పడానికి ఒక సంకేతం. ఇది కేవలం బిజినెస్ డీల్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన దేశ ఇంధన భద్రతకు సంబంధించిన విషయం. యుఏఈ నుంచి ప్రతి ఏటా 0.5 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడానికి 10 ఏళ్ల ఒప్పందం కుదిరింది. దీనివల్ల మన దేశానికి పెరుగుతున్న ఇంధన అవసరాలకు ఒక స్థిరమైన సప్లై దొరుకుతుంది. ఇది కొంచెం ఫ్యూచరిస్టిక్ ఐడియా, కానీ చాలా పవర్ఫుల్. బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ తమ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను ఒకదానికొకటి లింక్ చేయాలనేది ఆర్బీఐ ప్రతిపాదన. ఒకవేళ ఇది జరిగితే ఈ దేశాల మధ్య వ్యాపారం చాలా వేగంగా, చౌకగా జరుగుతుంది. డాలర్పై ఆధారపడటం కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాకా మనం చూసింది నాణేనికి ఒకవైపే. ఎందుకంటే ఎక్కడైతే అవకాశాలుంటాయో అక్కడే సవాళ్లు కూడా పొంచి ఉంటాయి. ఒకవైపు వృద్ధి, వాణిజ్య భాగస్వామ్యాలు కనిపిస్తుంటే మరోవైపు అసమానతలు, సైబర్ దాడుల ప్రమాదం, ప్రపంచ బాధ్యతలు లాంటివి కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన సవాల్. సో ఇక రెండో విభాగానికి వెళ్దాం, ప్రపంచ ప్రమాదాలను ఎదుర్కోవడం. కేవలం మంచి విషయాలే మాట్లాడుకుంటే సరిపోదు కదా. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మనం ఎదుర్కొంటున్న సవాళ్లేంటి అనేది కూడా చూడాలి. నిజాయితీగా వాటిని అంగీకరించాలి. ఈ విషయంలో మన ముందు 2 ముఖ్యమైన రిపోర్ట్లు ఉన్నాయి. ఇవి ఒక రకంగా మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒకటి, ఆక్స్ఫామ్ విడుదల చేసిన అసమానతల మీద రిపోర్ట్. రెండోది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారి గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్. ఈ రెండూ ఏం చెప్తున్నాయో చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం మన దేశానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ఆలోచించండి, మనమంతా ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. ఆన్లైన్ పేమెంట్లు, సర్వీసులు, డేటా, వీటన్నిటి మీద మన ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏ చిన్న దాడి జరిగినా దేశ ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. మరి బాధ్యత విషయంలో మన దేశం ఎక్కడుంది? రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్లో భారతదేశానికి 16వ ర్యాంకొచ్చింది. అసలు ఈ ర్యాంకింగ్ ఎలా ఇస్తారంటే పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం ఇలాంటి అంశాలను బట్టి ఇస్తారు. ఈ ర్యాంక్ ప్రపంచ వేదికపై మన పాత్ర ఏంటి, మన బాధ్యతలేంటి అని గుర్తుచేస్తుంది. ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ రోజుల్లో బాధ్యతాయుతమైన దేశం అంటే ఏంటి? కేవలం ఆర్థికంగా ఎదుగుతే సరిపోతుందా, లేక ఇంకేవైనా ఉందా? సరే, ప్రపంచ స్థాయిలో విషయాలెలా ఉంటే మరి మన దేశంలో
మన సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు మన మూడో విభాగానికి వెళ్దాం. స్వదేశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూద్దాం. ఇది పరిపాలనలో చాలా ముఖ్యమైన పరిణామం. గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభలకు అక్కడి వనరుల మీద అధికారమిచ్చే పెసా చట్టం. ఇది పార్లమెంట్లో పాసైంది 1996లో. కాని ఝార్ఖండ్లో దీన్ని అమలు చేయడం మొదలుపెట్టడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. ఇది గిరిజనుల స్వీయ పాలన వైపుగా వేసిన ఒక పెద్ద అడుగు. పర్యావరణానికి సంబంధించిన ఫండ్స్ విషయంలో ఒక కొత్త రూలొచ్చింది. ఎవరైనా పర్యావరణ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్ల దగ్గరుంచి వసూలు చేసే ఫైన్స్లో 75% నేరుగా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తుంది. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులకు నేరుగా నిధులు ఎలా అందుతాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఇది ఒక మంచి కార్యక్రమం. మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే CISF వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ను నిర్వహిస్తోంది. దీనివల్ల ప్రజలకి, భద్రతా దళాలకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఒక రకంగా ఇది కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రాం అన్నమాట. సరే, ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం. ప్రజలు మరియు ప్రగతి. ఎందుకంటే ఏ దేశ ప్రగతికైనా అసలైన చోదక శక్తి అక్కడి ప్రజలే కదా. వాళ్ల విజయాలను ఒకసారి క్విక్గా చూద్దాం. రకరకాల రంగాల్లో మనవాళ్లు ఎలా దూసుకెళ్తున్నారో చూడండి. స్పోర్ట్స్లో మన బాక్సర్ విజేందర్ సింగ్ ఏకంగా ఆసియా బాక్సింగ్ కౌన్సిల్ మెంబర్ అయ్యారు. మరోవైపు టెక్నాలజీలో C.కి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు వచ్చింది. ఇలాంటి విజయాలన్నీ మన దేశంలో ఉన్న టాలెంట్కి నిదర్శనం. మొత్తం ఈ విశ్లేషణ తర్వాత మన ముందు ఒకటే పెద్ద ప్రశ్న మిగిలింది. మన దేశ భవిష్యత్తును ఏది నిర్ణయించబోతోంది? మనం చూసిన ఈ అద్భుతమైన వృద్ధి అవకాశాలా, లేక వాటి వెనకే పొంచి ఉన్న ఈ తీవ్రమైన సవాళ్లా? బహుశా సమాధానం ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేయడంలోనే ఉందేమో.